దగ్గరలోనే గ్రోవ్ పార్క్. హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ. 884 స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్, గాగిల్లాపూర్. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అలర్ట్ అయింది. కాసేపట్లోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించబోతోంది. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, కరోనా బాధితులకు చికిత్సకు సంబంధించిన సన్నద్దతపై రివ్యూ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. 4-5 రోజుల క్రితం చూస్తే తీవ్రమైన జ్వరం ఉంది. ఊపిరి పీల్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడుతూ నీలోఫర్ ఆసుపత్రికి వెంటిలేటర్ పై తీసుకొచ్చారు. అనుమానం వచ్చి వైద్యులు కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో చిన్నారికి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, నళిని, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు కొంత పెరుగుతుండటంతో ఇటు ఆరోగ్య శాఖ అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దీనిపైన రివ్యూ కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను నిర్వహించడం జరిగింది. కొద్దిసేపట్లో ఇటు డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గా నిన్న ఛార్జ్ తీసుకున్న త్రివేణి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రధాన హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సూపరింటెండెంట్స్ తో కూడా రివ్యూ మీటింగ్ పెట్టబోతున్నారు. ఆ రివ్యూలో ముఖ్యంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఐసోలేషన్ వార్డ్స్ కి సంబంధించిన బెడ్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి, అట్లాగే ఆక్సిజన్ సైడ్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ సర్జ్ గనక ఏర్పడి మనకు విపరీతమైన ఫ్లో గనక కరోనా పాజిటివ్ కేసెస్ నమోదవుతే కనుక మనము ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్ చేయగలమా లేదా, గతంలో మనం చూసాము సెకండ్, థర్డ్, ఫస్ట్ వేవ్లలో కూడా చూసాము టిమ్స్ హాస్పిటల్ కంప్లీట్ గా కరోనా కోసం ఏర్పాటు చేసిన గచ్చిబౌలిలో ఒక హాస్పిటల్ టిమ్స్ హాస్పిటల్ గా పెట్టడం జరిగింది. నోడల్ కేంద్రంగా కూడా దాన్ని గుర్తించడం జరిగింది. మరోవైపు పూర్తిగా గాంధీ హాస్పిటల్ ని నోడల్ కేంద్రంగా పెట్టి అసలు ఇతర కేసులు ఏవి కూడా టేకప్ చేయకుండా కేవలం కోవిడ్ కేసులు మాత్రమే ట్రీట్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితి అంటే ఒమిక్రాన్ జనరల్ గానే వేరియంట్ కొంచెం వీక్ గా ఉన్న వేరియంట్ కావడంతో కొంత కేసుల వ్యాప్తి పెరిగిన, పాజిటివ్ కేసెస్ నమోదు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తీవ్రత తక్కువగా ఉంటుంది అని ముందు నుంచి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. దానికి ప్రధానమైన కారణము మనకు వైరస్ వీక్ అవ్వటం వల్ల ఆ వేరియంట్స్ మారుతున్న కొద్దీ, అది కొంత మ్యూటేట్ అవుతున్న కొద్దీ దాని బలం కొంత తగ్గుతూ ఉంటుంది, రూపాంతరాలు చెందుతున్న కొద్దీ దాని బలహీన చెందుతూ ఉంటుంది వైరస్ అనేసి కూడా అది ఇటు డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో భాగంగానే మనకి వ్యాప్తి పరంగా అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు సంఖ్య పెరుగుతున్నా కూడా కొంత హాస్పిటలైజేషన్, అండర్ ట్రీట్మెంట్ ఉండాల్సిన అవసరం చాలా తక్కువ మందికే వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి కోమార్బిడిటీస్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేకపోతే ఇతర బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళపైన కొంత ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఇతర వ్యాధులు ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ముందు నుంచి వార్న్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25,534 బెడ్స్ అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రతి ఒక్క బెడ్ కి కూడా 3 లైన్ ఆక్సిజన్ కనెక్షన్ కూడా మనకి ప్రతి హాస్పిటల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు వెంటిలేటర్లు కూడా ఉన్నాయి. వాటి సంఖ్య, పూర్తి వివరాలు అంటే మనకి ఎట్లాంటి సన్నద్ధతతో ఉన్నాము అనే వివరాలన్నీ కూడా కొద్దిసేపట్లో ప్రభుత్వం కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రతి హాస్పిటల్ ని కూడా ఇప్పటికే అలర్ట్ చేయడంతో అందరూ అలర్ట్ గా ఉన్నారు. పాజిటివ్ కేసెస్ ఎక్కువగా వస్తే ట్రీట్ చేయడానికి కూడా వైద్యులు కూడా సన్నద్ధంగా ఉన్నారు. మరోవైపు టెస్టింగ్ ప్రాసెస్ ని కూడా పెంచుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న నీలోఫర్ హాస్పిటల్లో కావచ్చు, ఇటు ఫీవర్ హాస్పిటల్లో కావచ్చు, గాంధీలో కావచ్చు కొంత టెస్టింగ్ కి పంపించే శాంపిల్ సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది. దీంతో ఇప్పుడు ఎట్లాగూ సీజనల్ డిసీజెస్ వస్తాయి కాబట్టి దాంతో కూడా కొంత సర్జ్ అనేది మనకు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నళిని. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.